కేవలం మజ్జిగే కదా అని తీసి పడేయకండి. ఇది భానుడి కోపానికి బదులిచ్చే చల్లనైన అమృతం. మరి ఆ మజ్జిగని నేనెప్పుడు ఎలా చేసుకుంటానో మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ మజ్జిగని తయారు చేసుకోవడం కోసం గిన్నెలో కొద్దిగా పెరుగు వేసుకొని కవ్వంతో చిలుక్కుంటున్నాను. ఇది ఎప్పుడు ఇంట్లో నేను చేసుకునే పద్ధతి అనమాట. ఇలా పెరుగుని చిలికేసుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా రాళ్ళ ఉప్పుని వేసుకుంటున్నాను. దీంట్లోని కొన్ని కరివేపాకు రెమ్మల్ని చిరిమేసి వేసుకుంటున్నాను. అలాగే సన్నగా తురుముకున్న అల్లం ముక్కల్ని కొద్దిగా జీలకర్రను కూడా వేసేసి 2 పచ్చిమిరపకాయలకి ఘాటు పెట్టేసి వేసుకొని దీంట్లోని తగినన్ని నీళ్ళు పోసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను అనమాట. దాదాపుగా ఒక 2 గంటలైనా అలా ఉంచేసుకుంటాను. తర్వాత తాగే ముందు ఇలా చల్లని మజ్జిగని తీసి దీంట్లోని కొద్దిగా నిమ్మరసాన్ని పిండుకొని గ్లాస్లో సర్వ్ చేసుకొని ఇచ్చేస్తే సరిపోతుంది. దీన్ని ఇంకా చల్లగా ఇవ్వాలి అంటే కొన్ని ఐస్ క్యూబ్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఇచ్చారంటే 1కి 2 గ్లాసులు తాగుతారు. చాలా బాగుంటుంది. అదే టేస్టీ మజ్జిగని అప్పటికప్పుడు తయారు చేసుకోవాలంటే మిక్సీ జార్లోని 2 చిన్న అల్లం ముక్కల్ని వేసుకొని ఒక చిన్న పచ్చిమిరపకాయని కొద్దిగా కరివేపాకు రెమ్మల్ని కొద్దిగా జీలకర్ర ఉప్పు వేసేసి 1 కప్పు వరకు పెరుగుని వేసుకొని మిక్సీ పట్టేసేయాలి. ఈ మిశ్రమాన్ని గిన్నెలోకి వేసుకొని మిక్సీ జార్లో మరికొన్ని నీళ్ళు వేసి అవి కూడా వేసుకోవాలి. ఇప్పుడు చిక్కదనాన్ని తగ్గట్టుగా నీళ్ళని యాడ్ చేసుకొని చల్లగా కొన్ని ఐస్ క్యూబ్స్ వేసి మొత్తం అంతా కలిపేసి సర్వ్ చేసుకుంటే సరి. కావాలి అంటే నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను రెగ్యులర్గా మజ్జిగని ఇలా ప్రిపేర్ చేస్తూ ఉంటాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.